నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎట్టకేలకి దువ్వాడ శ్రీనివాస్ పైన అయితే వైసీపీ చర్యలు తీసుకున్నట్టు మరి వేటు వేసినట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. దీంతో మరి ఇన్ని రోజులుగా నడిచిన ఈ కథకి ఎండ్ కార్డ్ పడిందా? మరి దివ్వెల మాధురి పరిస్థితి ఏంటి? ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఎట్టకేలకి ఇన్ని రోజులు నడిచిన ఎపిసోడ్ దువ్వాడ శ్రీనివాస్, వాణి, ఇంకా మాధురి, సో వీళ్ళ కథకి ఇంకా ఎండ్ కార్డ్ పడిందని అనుకోవచ్చా? వాళ్ళ కథకి ఎండ్ పార్ట్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పడుతూనే ఉంటారు, అది ఇంకా కొలిక్కి వచ్చినట్లేదు. బట్ ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎట్టకేలకు వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనివాస్ గారి మీద చర్యలు ప్రారంభించింది. చర్యలు ఏంటంటే మామూలుగా ఆయన ఉన్న ఎమ్మెల్సీగా ఉన్నారు, బట్ ఆ నియోజకవర్గం సంబంధించి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఛార్జ్ పదవుల్ని తప్పించారు ప్రస్తుతానికి. మేబీ అంటే ఇన్ఛార్జ్ పదవి తప్పించారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నువ్వు లీడర్, నువ్వు తప్పు చేసావు, నువ్వు లీడర్ కాదు, పక్కన పెడితే పవర్స్ పోయినట్టుగా ఇంకా లీడర్గా మీ మాట ఎవరు వినరుగా. అధిష్టానం జారీ చేసింది ఏదైతే హుకుం, సో అది ఒక విధంగా మెల్లమెల్లగా డిగ్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీది కూడా పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ తప్పించేస్తారు, ఎవరు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఈలోగా అసలు పార్టీ మనుగడే ఇబ్బందికర పరిస్థితుల్లో ఇట్లాంటి ఎవరికి వాళ్ళు సొంతంగా వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లోనూ లేదంటే కుటుంబ వ్యవహారాల తగాదాలు రోడ్డుకు రావడం వల్ల అది పార్టీకి మచ్చగా వచ్చి, పార్టీకి మచ్చగా ఎందుకు వచ్చింది? గతంలో వీళ్ళు ఏదైతే ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి నోటుకొచ్చినట్టు మాట్లాడారో అవే వీళ్ళు చూపిస్తున్నాయి. వీళ్ళు వేలుపెత్తి చూపించారు, పవన్ కళ్యాణ్ అంటాడు, ఈ మిగతా 3000 వీళ్ళు చూపిస్తున్నాయనే విషయం వీళ్ళు తెలుసుకోలేకపోయారు. తెలుసుకునేసరికి అంత అయిపోయింది. ఇదే దువ్వాడ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడారు? అసలు సనాతన ధర్మము, హిందూ హైందత్వము, ఒకటే భార్య, రాముడిలాగా మాట్లాడాడు ఆయన. తీరా ఇప్పుడు ఇలా వచ్చేసరికి మొన్న కూడా ఓపెన్ గా అంటున్నాడు, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు పడితే తెలుస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఇప్పుడు జ్ఞానోదయమైన సంబంధం ఏముంది? దానివల్ల ఎంత ట్రోల్స్ కి గురవుతున్నారు చూడండి. మొత్తం అందరూ మీడియా అంతా కూడా అక్కడే ఉంటుంది. అతని యొక్క భార్య, కూతురు అక్కడే ఉన్నారు, బైఠాయించారు, వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన లోపల నుంచి వీళ్ళు కొట్టడానికి వస్తున్నాడు, అసభ్య పదజాలం వాడుతున్నాడు. వీళ్ళు కూడా ఈవిడ కూడా రారా నువ్వు పోరా అన్నట్టుగానే మాట్లాడింది. చాలా ఇప్పుడు ఆవిడ తాలూకా అక్క చెల్లెలు, ఆవిడ తాలూకా అమ్మగారు వాళ్ళు కూడా నీ బతుకేంటో మాకు తెలుసు, మా వల్ల నువ్వు ఈ స్థాయికి వచ్చావని వీళ్ళు అనడము. ఇంకా అసలు నిజంగా ఒకవైపు వైసీపీ అసలు కూటమి ప్రభుత్వం ఏదో చేసేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన అని అంటున్నారు కానీ అదేం చేయట్లే. వాళ్ళు చేయకుండా వీళ్ళు గోతులు వీళ్ళ తీసేసుకుంటున్నారు. అంటే ఎన్నికల అంటే ఇప్పుడు చూస్తుంటే రోజుకొక కథ వస్తూనే ఉంది. దానికి అసలు నిజంగా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలకి అవసరం లేదు, ఉపక్రమించలేదు, అసలు స్టార్ట్ చేయలేదు. వీళ్ళే అత్యుత్సాహంతోనో లేదంటే గతంలో చేసిన తప్పిదాలు తప్పటడుగులు వేస్తూ బయటకు వస్తున్నారు. ఎవరయ్యా ఇక్కడ నేరాలు చేసిందంటే నేను సార్, నేను బాగా చెప్పారు. సో అట్లాగా ప్రతిదీ కూడా ఇప్పుడు ఈయన అజోగ్ రమేష్ గారు, లేదా నెక్స్ట్ రోజా గారు, తర్వాత కొడాల నాని గారు, ఇంకెవరు అలా ఒక్కొక్కరుగా అంశం బయటకు వస్తుంది. ఏదో ఒక విషయంలో బయటకు వస్తుంది. పలానోడు అక్కడ కబ్జా చేశాడు, పలానోడు ఇక్కడ ఇసుక స్కామ్ చేశాడు, పలానోడు ఇక్కడ లెక్కర్ స్కామ్ చేశాడు, పలానోడు అక్కడ భూదందాలు చేశాడు, పలానోడు దేవాదాయ శాఖ భూములను కూడా మింగేశాడు. ఇట్లా ఇవన్నీ ఎవరికి వాళ్ళే ఫిర్యాదులతో వస్తున్నారు ఓటర్లు. అయ్యా నాది సుమారుగా 4 కోట్ల విలువైన స్థలం, 20 లక్షలు ఇస్తాను సంతకం పెట్టామని అన్నారు, చూడండి నాకు ఎంత అన్యాయం జరిగింది, నేను పెట్టలేదు, నాది ప్రస్తుతానికి కబ్జా చేశారని ఉంటుంది ఒక ఆవిడ. ఇట్లా ప్రతిదీ కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు వస్తుంటే ఏమవుతుంది, అరే వీళ్ళు పర్సనల్ ఇష్యూస్ అటు తిరిగి ఇటు తిరిగి పార్టీకి వస్తాయి. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే విమర్శించారు. ఏమని? ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయం అది కూడా ఏంటి, ముందు భార్యకి విడాకులు ఇచ్చేసి చట్టరీత్యా విడాకులు తీసేసుకొని ఇంకో భార్యని చేసుకున్నాడుగా. ఇలాగ ఉంటుండగా ఇంకో భార్యని చేసుకోవడం, ఇంకో వాళ్ళతో మెయింటైన్ చేయడం గట్రా చేయలేదుగా. అయినప్పటికే మీరు వదలలేదే, మీరు ఉంటుండగా ఎన్ని తతంగాలన్నీ నడిపించారు, ఇంత కథలన్నీ నడిపించారు. ఇప్పుడు ఎలా ముఖం చెల్లుతుంది మీరు చెప్పండి? దానికి కూడా ఇంకా వాళ్ళు ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా చక్కగా బయటకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆవిడేమంటుంది, వాణి గారు, నాకు మళ్ళీ నా భర్త నాకు ఉంటే చాలు, ఇవన్నీ సహజం, నాకు ఇంకేం అవసరం లేదు, నా పిల్లల భవిష్యత్తు లేదా ఆస్తుల కోసం ఏవో స్టేట్మెంట్ ఇచ్చింది. ఈవిడేమంటుంది మాధురి అని ఆవిడ, నేను ఏదో సినిమాలో నెక్స్ట్ యాక్ట్ కూడా చేశాను, నాకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో, ఇలా డ్యాన్సులు చేసే వాళ్ళందరినీ
మీరు తప్పుగా అనుకుంటున్నారు, అంటే మీరు సినిమా వాళ్ళందరినీ కించపరుస్తున్నట్టేగా అని. అంటే ఈవిడిని ఎవరో కించపరిస్తే సినిమా వాళ్ళందరినీ ఒక తాటి మీద కలిపేసి వాళ్ళు కూడా అన్నారన్నట్టుగా ఈమె విమర్శిస్తుంది, ఈ మాధురి అనే ఆవిడ. ఇప్పుడు ఎవడో ఒక పొలిటీషియన్ పిచ్చిగా బిహేవ్ చేశాడని ఈ పొలిటీషియన్ సరిగ్గా పొలిటీషియన్ అందరినీ అన్నాడురా, వాడిని ఏమైనా చెయ్యాలరా అన్నట్టుగా కలిపేస్తున్నారు. మళ్ళీ మొన్న జోగి రమేష్ కూడా వాళ్ళ అబ్బాయి ఏదో ఇష్యూ అది అరెస్ట్ అయితే వాళ్ళ ఆవిడ ఏడుస్తూ చంద్రబాబు గారు విజ్ఞతగా వదిలేస్తున్నాను, మా అబ్బాయి అమాయకుడు అని ఏడుస్తుంది. జోగి రమేష్ గారు అంటారు, నేను నిమ్న వర్గానికి చెందిన వాడిని కాబట్టి, తక్కువ జాతి వాడిని కాబట్టి నన్ను సెంటర్ చేశారు అన్నట్టుగా ఆయన జాతిని ఇందులోకి తీసుకొస్తున్నాడు ఆయన. అంటే తప్పు దొరకనంత వరకు ఇది ఉంది. ఇప్పటికి ఇంకా వెనకబడిన వర్గాలేనా, ఐ మీన్ తక్కువ జాతి అని అంటే వెనకబడిన వర్గాలు అనే పదం ఏదో వాడాడు. మరి అంత స్థాయి మంత్రిగా ఉండేవాడు ఇంకా వెనకబడిన వర్గం ఏంటమ్మా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడులకు వెళ్ళినప్పుడు మరి అప్పుడు టైగర్ అంట, నన్ను చూసి చంద్రబాబు నాయుడే పరిగెట్టారంట, పారిపోయారంట, లోకేష్ ఆడొక పిల్ల బచ్చా ఎక్కడున్నాడు, ఇవన్నీ ఈ కార్డ్స్ ప్లే చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్ ప్రతి ఒక్కసారి కూడా. అంటే వాళ్ళు దాడులు చేసినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు ఇవన్నీ గుర్తుకు రావు, కానీ వాళ్ళు తప్పు చేశారు మీ మీద యాక్షన్స్ తీసుకుంటా అన్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ గుర్తొస్తాయేమో అనిపిస్తుంది. గుర్తొస్తాయేమో. మళ్ళీ ఇప్పుడు చక్కగా చంద్రబాబు నాయుడు గారు ముందు చంద్రబాబు నాయుడు ఆడు ఈడు అన్న మనుషులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీరా చూస్తే ఆయన వీళ్ళని కనీసం పట్టించుకోవట్లే, వీళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లే, ఒక మాట అనట్లే. ఆయన ఎంతసేపు ఆ శ్రీ సిటీ వెళ్ళామా, అక్కడేం కంపెనీలు, అమరావతిలో ఎవరు వస్తున్నారు, ఏం డెవలప్ చేద్దాం, రెయిన్ హార్వెస్టింగ్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి, ఆ పోలవరం కాలువల సంగతి ఏమయ్యాయి, ఇవే చూసుకుంటున్నాడు తప్ప వేరే ధ్యాసే లేదు. వీళ్ళు బాబు గారు నాయుడు గారు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన వయస్సు వీళ్ళందరికీ, ఆయన స్టేచరు, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఇప్పుడు గుర్తొచ్చాయి వీళ్ళకి. చూడండి అసలు, అంటే వీళ్ళే తవ్వుకొని ఇబ్బంది పడి అటు తిరిగి ఇటు తిరిగి వారు ఏమంటే ఫలానా వైసీపీ అంటారు. ఇప్పుడు జనరల్గా ఒక కాలేజీ లెక్చరర్, మొన్న ఎక్కడో న్యూస్ చూశానమ్మా, ఒక చదువుకున్న స్టూడెంట్ మీదే మిస్బిహేవ్ చేశాడంట. వెంటనే ఏమైంది, కాలేజ్ లెక్చరర్ పేరు రాయట్లేదు, ఫలానా కాలేజీలో ఈ లెక్చరర్ ఇలా చేశాడు, కాలేజ్ చెడ్డ పేరు. ఇప్పుడు వైసీపీకి అందరూ ఎలాగున్నా కానీ వైసీపీ సంబంధించిన ఎమ్మెల్సీ, వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఇలాగ వస్తున్నాయి. ఎవరేం చేయక్కర్లే. అంటే ఎప్పుడైనా సరే నోరుంది కదా అని పారేసుకుంటే అటు తిరిగి ఇటు తిరిగి అది మన వాళ్ళకే వస్తుంది. చాలామంది చాలా రకాలుగా చెప్పేది అంటే కర్మ ఫలితం మనం చేసింది మనకే చూపిస్తుందని కూడా చెప్తారు. అది దైవత్వం ఉన్న వాళ్ళు కర్మ ఫలితం అంటారు, లేనోళ్ళు లేదరా లాజికల్గా చూస్తే వీళ్ళు నోరు పారేసుకున్నదే కదా ఇప్పుడు వీళ్ళకే తిరిగి కొడుతుంది అన్నట్టు కూడా చెప్పొచ్చు. ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదురా. సో మొత్తం మీద ఈ మాధురి వ్యవహారం చూస్తే ఆవిడ అడల్టరీ అన్నట్టుగా ఓపెన్గానే మాట్లాడుతుంది. ఈ నుంచి నాకు ఆవిడ వద్దు, ఎంత రోడ్డు మీదకి ఎక్కిపోయిన రోడ్డు మీదకి నన్ను లీడ్ చేసిన తర్వాత ఇంకా ఆమెతో ఉండేదేంటి, డివర్సిస్తాను లేకపోతే ఈమెతోనే ఉంటానని ఇండైరెక్ట్గా సంకేతాలు ఇచ్చి ఈయన చెప్పాడు. మరోవైపు ఆవిడకి ఏదో ఒక ఫ్యాక్టరీ ఏదో రాసి ఇచ్చేసారు, ఇంకా ఆవిడ పిల్లలతో ఆవిడే ఉంటుంది, ఈ సంబంధం లేదు. మరోవైపు పార్టీ మనుగడ చూస్తే ఎలా ఉంది, ఈయన ఎమ్మెల్సీ అయిపోతుంది, నెక్స్ట్ ఈయన పరిస్థితి ఏంటో అని రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అవే పట్టవా తెలియట్లేదు. అంత సింపుల్గా మళ్ళీ జనాల్లోకి వచ్చి నమస్కారం పెడతారు, ఓట్లు అడుగుతారు. అట్లా అయిపోయింది వ్యవస్థ.